తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుమూల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు త్వరగా ముఖ్యమంత్రి సీట్ నుండి దిగిపోవాలని కూడా ఆ ముక్కోటి దేవతలను నిత్యం కోరుకుంటున్నాం. ఇదైతే 100% వాస్తవం. రాజకీయం రాజకీయమే, విమర్శలు విమర్శలే, మంచితనం మంచితనమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని మనం గౌరవించుకోవాలి. ముఖ్యంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్స్తారని ఆ సీటు మీద కూర్చోబెట్టినాం కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు మనము శుభాకాంక్షలు తెలియజేయవలసిన అవసరమైతే ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి 33 కోట్ల దేవతల తరపున, అదేవిధంగా 200 కోట్లకు పైగా ఉన్న క్రిస్టియన్స్ తరపున, అదేవిధంగా 100 కోట్లకు పైగా ఉన్న ముస్లింల తరపున, అందరి దేవుళ్ళ తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరొకసారి. ఇక విషయానికి వస్తే, ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి నిద్ర లేకుండా చేస్తాను. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఊహించని ఉపద్రవాన్ని తీసుకొచ్చి ముందు పెట్టింది. ఒక్క దెబ్బతోటి లెక్కలన్నీ తారుమారవుతున్నాయి, సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. కాంగ్రెస్లో ఓ వర్గం ఈ ఉప ఎన్నిక ఓడిపోవాలి కాంగ్రెస్ పార్టీ అని బలంగా కోరుకుంటుంది. ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ ఉప ఎన్నికను ఎట్లా ఏషైనా గెలిచి తీరాలే, లేకపోతే నా సీటుకి ఎసరచ్చేటట్టు ఉన్నదని ఆయన భావిస్తున్నాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి గారి పీఠానికి ఎసరు తెచ్చిపెట్టిందనేది 100కు 100% వాస్తవం. మొన్నటికి మొన్న న్యూస్ ఫస్ట్ అనే ఒక ఇంగ్లీష్ పత్రిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు నుండి రేవంత్ రెడ్డి గారిని దించేవలసిందే అని ఖార్గే గారు చెప్పినట్టుగా, అది కూడా మెదక్ డిస్టిక్కు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి చెప్పినట్టుగా ఒక కథనాన్ని అయితే రాసుకొచ్చింది. ఆ కథనాన్ని మొన్నటి వరకు ఒట్టిదే అని ఈ కాంగ్రెస్ వర్గాలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి కోటరీ కావచ్చు కొట్టిపడేసింది. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సీక్రెట్ మీటింగ్ తోటి అది వాస్తవమే అనేది తెలిసిపోయింది. రాజకీయ వర్గాలలో ఆ చర్చ ముమ్మరంగా నడుస్తుంది. అందుకే ఊటాహుటిన నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సీక్రెట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే నన్ను దించేస్తారు, ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా చేయండి, మీరు ఏదైనా చేసి ఆ ఉప ఎన్నికను మనం గెలవవలసిందే, గెలవకపోతే నా సీటు ఓడిపోతుంది, నేను ఓడిపోతే మీ పోస్టులు ఊడిపోతాయి అనే ఒక మాటను కూడా ఆ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఒక చర్చ నడుస్తుంది. అసలు ఆ సీక్రెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, అసలు జూబ్లీహిల్స్ ఎన్నిక పరిస్థితి ఎలా ఉన్నది అనేది మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని తీరుగా ఓడిపోబోతుంది. అదే కంటోన్మెంట్లో ఉన్న కాన్ఫిడెన్స్ ముఖ్యమంత్రి గారికి జూబ్లీహిల్స్లో లేదు. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏడాది జరగక ముందే వచ్చింది. అప్పటికి ప్రజల్లో ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారిపై మనం ఎందుకు వ్యతిరేకత చూపించాలి, ఎందుకు ఈ సీట్ని మనం కాంగ్రెస్కు ఇవ్వకూడదు, అభివృద్ధి జరగాలంటే ప్రతిపక్షం కంటే కూడా అధికార పక్షానికే మీరు ఓట్లేయాలని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి అప్పుడున్న సందర్భంలో కంటోన్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించింది. తీరా చూస్తే 23 నెలలు గడిచిపోయింది. ఇది 24వ నెల, అంటే 2 సంవత్సరాలు దగ్గరికి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మునుపటి కంటే ఈసమంతా కూడా ముఖ్యమంత్రి గారు అద్భుతంగా కానీ మంచిగా కానీ చేసి చూపించింది లేదు. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు డొమ్మరిగడ్డలు వేయవలసిన పరిస్థితి దాపురించింది. డొమ్మరిగడ్డలు వేసినా కూడా ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అక్కడున్న ఓటర్లు హక్కున చేర్చుకునే అవకాశమే లేదు. కాబట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉలిక్కి పడుతున్నారు.
ఉన్నతాధికారులను వేగిరపెడుతున్నాడు, తన కోటరిని అప్రమత్తం చేస్తున్నాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా దెబ్బకు విలవిలలాడిపోతున్నాడు. అదేవిధంగా మాలాంటి న్యూట్రల్ ఛానల్స్ విశ్లేషణలకు అడలెత్తిపోతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నిన్న తన సీక్రెట్ కోటరీతోటి సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలుస్తున్నది. మరి ఆ సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడిందంటే ఇక రెండు ఆప్షన్స్ ఉన్నాయట. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తిమ్మిని బమ్మి చేసైనా బమ్మిని తిమ్మి చేసైనా గెలవడానికి రేవంత్ రెడ్డి గారు ఇక రెండు ఆప్షన్లను ఎంచుకున్నాడట. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి తండ్రి ఏమన్నాడు, నేను గతంలో చిన్నగా ఉన్నప్పుడు రిగ్గింగ్ చేసి కూడా గెలిచినాం, కాబట్టి రిగ్గింగ్ మాకేం కొత్త కాదు అని మాట్లాడాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన భాషనే, ఆయన మాట్లాడిన మాటలనే రేవంత్ రెడ్డి గారి కోటరికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక వెబ్సైట్ రాసుకొచ్చింది. ఇది మనం చెప్తున్న మాటలు కాదు. మళ్ళా ఇట్లాంటి మాటలు మాట్లాడిన శిల్క ప్రవీణ్ అని మళ్ళీ 2 కేసులు వేసారు. వేసుకుంటే అది వేసుకోర్రి, అది మీ పుణ్యం. కానీ ఒక వెబ్సైట్ రాసుకొచ్చిన వార్తను మేము చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమని రాసుకొచ్చింది ఆ వెబ్సైట్ అనేది, ఆ వెబ్సైట్ మాటల్లోనే మనము చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది ఆ వెబ్సైట్ రాసుకొచ్చిన ముచ్చట. ఏదో ఒకటి చేయండి, ఓడిపోతే నన్ను దించేస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అత్యవసర రివ్యూ మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి, ఎలాగలా గెలవకపోతే నాతో పాటు మీ పోస్టులు కూడా పోతాయని రేవంత్ రెడ్డి ఆవేదన. సమావేశానికి హాజరైన రేవంత్ సన్నిహితులు, చైర్మన్లు, పోలీస్ ఉన్నతాధికారులు రిగ్గింగ్ చేస్తారో డబ్బు పంచుతారో మీ ఇష్టం, ఎలాగైనా కాంగ్రెస్ గెలవవలసిందే. ఇక నుంచి ప్రతి నిమిషం కష్టపడకపోతే వచ్చే 3 ఏళ్ళు నేను సీఎంగా ఉండను. సర్వేలు అనుకూలంగా లేవు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలని గందరగోళానికి గురి చేసి గెలిపించేలా ఉంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని అందరూ తిప్పికొట్టండి, వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి సన్నిహితులు, పార్టీ నాయకులు, చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులు, పార్టీ నాయకులు అందరూ 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాగోలా మనం గెలవకపోతే నాతో పాటు మీ పోస్టులు కూడా పోతాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదో ఒకటి చేయండి, ఓడిపోతే నన్ను దించేస్తారని, ఇక నుండి ప్రతి నిమిషం కష్టపడాలని అక్కడ ఉన్న వారికి రేవంత్ రెడ్డి గారు హితబోధ చేశారు. ఇక్కడ 2 పాయింట్లను మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రిగ్గింగ్ చేస్తారా, డబ్బు పంచుతారా మీ ఇష్టం. ఇక నిజానికి కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 2 ఆప్షన్లు గవే. ఇక చేతనేమో రిగ్గింగ్ చేయాలి, లేకపోతే ఊహించని స్థాయిలో ఓటుకు 10,000 ఓటుకు 20,000 పంచుకోవాలి, బయటపడాలి. ఈ 2 ఆప్షన్ల కంటే కొత్త ఆప్షన్ అయితే జూబ్లీ హిల్స్లో లేదనే చెప్పాలి. ఇక ఇంకొక మాట, రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఒక మాట అంటాడు, మేము దొరల గడీలు బద్దలు కొట్టినాం, దొరను తీసుకొచ్చి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం, నల్ల మాల పెద్ద పులై ఎంటబడ్డం అని ఇలాంటి డైలాగులు అన్నీ బాలకృష్ణ రేంజ్లో కొడతాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ దెబ్బతోటి ఒంట్లో వణుకు పుట్టిందని చెప్పాలి, ఒంట్లో వణుకు పుట్టిందని చెప్పాలి. ఈ 6వ వేలు అంటారు కదా, 6వ వేలు లాంటిది అన్నట్టు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి పనితీరు. ఈ 6వ వేలు వల్ల ఏం ఉపయోగం ఉండదు, చేతికి 6వ వేలు వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ ఉపయోగం లేదు. మొన్నటిదాకా కనీసం అధిష్టానాన్ని సంతృప్తి పరిచేదేమో, అక్కడో ఇక్కడో ఎదురుకపోయిన డబ్బులు ఇచ్చి అధిష్టానాన్ని సంతృప్తి పరిచేదేమో అని ఒక పేరుండే. కానీ ఎన్ని రోజులని అక్కడిక్కడ ఎదురుకపోయిన డబ్బులతోటి అధిష్టానాన్ని సంతృప్తి పరుస్తారు? ఎప్పుడో ఒకసారి అధిష్టానానికి కూడా చల్లబడుతుంది. పార్టీ నాశనం అయిపోయినప్పుడు నువ్వు తెచ్చే పైసలు ఎందుకురా నాయన అని తిప్పి కొడతారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి అక్కడికే వచ్చింది. ఆయన తీసుకొచ్చే పైసల కంటే కూడా వాళ్ళకు పార్టీ ముఖ్యం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఇదే అధిష్టానాన్ని ఏదో విధంగా ఎట్లనో అట్లా చేసి సంతృప్తి పరిచిండు. కానీ ఇప్పుడు పార్టీ నాశనానికి వచ్చే వరకు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మీద పొంగులేటితోటి ఒక స్పెషల్ ఫోకస్ కూడా పెట్టించినట్టు సమాచారం ఉన్నది.
అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కొన్ని డైలాగులు కొడతా అంటాడు. ఏంటిది ఆ డైలాగులు అంటే, నా పదవి పోతే మీ పోస్టులు కూడా పోతాయి. ఎందుకు పోతాయి? డీజీపీ పదవి పోస్ట్ ఏమన్నా పోతుందా? అదేమన్నా ఎన్నికలలో ఓట్లేసి గెలిపించిన సీటా డీజీపీ గారిది? ఆయనది ఎందుకు పోతుంది? కమిషనర్లు ఎందుకు ఊడిపోతారు? కాకపోతే మీరు ఏర్పాటు చేసుకున్న మీకు ఇష్టమైన పోలీస్ అధికారుల ఆ బాసుల పోస్టింగ్లు మళ్ళీ తారుమారైతాయి, స్థానచలనం అవుతాయి. ఒక కాంచెలు ఒక కాడికి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేపిస్తారు. కాబట్టి అలాంటి భయం ఒకటి ఉన్నతాధికారులు పెడతాను. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్నతాధికారులు అంతా కలిసి ఏం చేయాలన్నట్టు, ఆ ఓటర్లను ఇంటింటికి పోయి బెదిరించి మీరు చేయి గుర్తు మీద గుద్దాలే అని చూపియాలా? కాబట్టి రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తాను. జూబ్లీహిల్స్ ఒక్క ఉప ఎన్నిక కాంగ్రెస్లో 2 వర్గాలను క్లియర్గా విభజించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోవాలని కాంగ్రెస్లో వర్గం ఉన్నది, జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఎట్లయినా గెలిచి తీరాలని ఓ వర్గం ఉన్నది. మొత్తానికైతే సీఎం సీటుకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎసరు తెచ్చిందనే చెప్పాలిగా. మరి ఈ అనుకోని ఉపద్రవం నుండి, ఈ అనుకోని ప్రమాదం నుండి రేవంత్ రెడ్డి గారు ఎట్లా గట్టెక్కుతారు, ఆ సీటును ఎట్లా పదిలం చేసుకుంటారు? మరి రిగ్గింగ్ చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారా, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవబోతున్నారా, లేదా ఈ 23 నెలలుగా అక్కడో ఇక్కడో దందాలు చేసి కూడబెట్టిన డబ్బుని విచ్చలవిడిగా జూబ్లీహిల్స్ ఓటర్లపై వెదజల్లి ఊహించని స్థాయిలో ఓటర్లను వాళ్ళ ఓట్లను కొనబోతున్నారా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మొత్తానికైతే సీఎం గారికి బీఆర్ఎస్ ఫీవర్ పట్టుకున్నది. ఇక 2 ఆప్షన్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయని కూడా చెప్పాలి. మొత్తానికి ఆయనను దించేస్తారు జూబ్లీహిల్స్లో ఓడిపోతే అనేది ఆయనకు స్పష్టత అయితే వచ్చింది. ఇక తన కోటరికి కూడా నిన్న ఏర్పాటు చేసిన సీక్రెట్ మీటింగ్ తోటి నల్లమాల పెద్దపులి సీటు కోల్పోబోతుంది అనేది కూడా స్పష్టమైపోయింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా, జూబ్లీహిల్స్ ఓటర్లారా, మీరు మంచి నిర్ణయం తీసుకోర్రి. ఈ తెలంగాణ భవిష్యత్తుని నిర్ణయించే అవకాశం మీకు వచ్చింది. ఈ తెలంగాణలో అభివృద్ధిని ముందుకు సాగించే అవకాశం మీకు వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతా అంటే దాన్ని వెనుకకు గుంజే ప్రయత్నం సాగింది. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉన్నది. ఈ తెలంగాణ భవిష్యత్తుని జూబ్లీహిల్స్ ప్రజలు ముందుకు తీసుకుపోయే ఆలోచన చేయాలి తప్పించి వెనుకకు తీసుకుపోయే వారి చేతుల్లో పెట్టద్దు అనేది మరొక్కసారి చిలుక ప్రవీణ్గా మీ అందరికీ చెప్పదలుచుకున్నా. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా, మంచి నిర్ణయంతో పైసను చూడకుండా, పదవులను చూడకుండా, బెదిరింపులకు భయపడకుండా, రిగ్గింగ్ జరుగుతుందేమో అనే భయం లేకుండా ముమ్మాటికి ధైర్యంతో మీ గడప దాటి జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఈ కాంగ్రెస్ని అటు బీజేపీని రెండింటిని బొందబెట్టే ప్రయత్నం చేయాలని చిలుకా ప్రవీణ్గా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.